Shankar, Contract JL in English, working in Government Junior College, Madigonda, Khammam district. Today's topic, describing process. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో డిస్క్రైబింగ్ ప్రాసెస్ 4 మార్కులు రావడం జరుగుతుంది. వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. డివిజన్ ఆఫ్ మార్క్స్లు ఎలా కేటాయించారు డిస్క్రైబింగ్ ప్రాసెస్కి అనేది తెలుసుకుందాం. ఏ గుడ్ బిగినింగ్ అండ్ ఎండింగ్, మంచి స్టార్టింగ్తో ఉండాలి, అదే కన్క్లూజన్ కూడా కరెక్ట్ అయినటువంటి రిలివెంట్గా ఉన్నట్టయితే దానికి 1 మార్క్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఫుల్లీ డెవలప్డ్ ఐడియాస్, మనకు ఆ స్ట్రక్చర్కి అనుగుణంగా ఆ ఇచ్చినటువంటి టాపిక్ అనుగుణంగా మీ ఐడియాస్ ఉంటే దానికి 1 మార్క్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్ మనకి ప్రజెంట్ టెన్స్లో ఉండాలి, దానికి 1 మార్క్. నెక్స్ట్ వన్ సిస్టమాటిక్ ఆర్డర్, నో ఎర్రర్, అంటే ఒక క్రమపద్ధతిగా ఆర్డర్ ప్రకారంగా ఉండాలి అక్కడ ఉన్నటువంటి పారాగ్రాఫ్, ఎటువంటి తప్పులు ఉండకూడదు, వాటికి 1 మార్క్. టోటల్గా మనకి 4 మార్కులు ఈ డిస్క్రైబింగ్ ప్రాసెస్కి ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్, ద పారాగ్రాఫ్ షుడ్ బి, అంటే ఇచ్చినటువంటి మనకి ఆ డిస్క్రైబింగ్ ప్రాసెస్ని మనకి ఒక పారాగ్రాఫ్గా కేటాయించుకోవాలి. అందులో ఏమేమి మనం మెన్షన్ చేసుకోవాలంటే షుడ్ బి క్లియర్, చాలా క్లియర్గా ఉండాలి. కోహెన్సివ్, దానికి సంబంధించిందై ఉండాలి. నీట్లీ రిటర్న్, కరెక్ట్గా ఉండాలి, ఎటువంటి తప్పులు ఉండకూడదు. దస్తూరు, చాలా నీట్గా ఉండాలి. అండ్ ఇన్ ది సింపుల్ ప్రజెంట్ టెన్స్, అది ఎక్కువగా మనం దాదాపుగా 99% సింపుల్ ప్రజెంట్లోనే వాడాలి. గ్రామటికల్లీ కరెక్ట్గా ఉండాలి, అంటే సెంటెన్స్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ గ్రామటికల్గా కరెక్ట్గా ఉండాలి సెంటెన్స్. అండ్ మీనింగ్ఫుల్ వే, అర్థవంతమయ్యేటట్లుగా ఉండాలి. సీక్వెన్స్గా దానికి తదానుగుణంగా ఉండాలి, 1 by 1 స్టెప్ బై స్టెప్గా ఉండాలి. నెక్స్ట్ స్లైడ్లో మనం డిస్క్రైబింగ్ ప్రాసెస్ యొక్క విధానం ఎలానో తెలుసుకుందాం. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. Describing a process, as the term implies is an account of the various stages or steps involved in the completion of a task. మనం చేసేటువంటి పనిలో వివిధ రకాలుగా స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ విధానాన్ని ఎలా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, సీక్వెన్స్ మేకర్స్. At first of all, in the first place, first, second, third, to begin with, next, then, after that, later, soon, meanwhile, while, for now, for the time being, has soon time, finally, in the meantime. ఇవన్నీ మనకి జనరల్గా ఆ డిస్క్రైబింగ్ ప్రాసెస్లో వచ్చేటువంటి వర్డ్స్. నెక్స్ట్ వన్, ఫార్మేట్. టైటిల్ అనేది రాయాలి ఖచ్చితంగా. మీకు టైటిల్కి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి డిస్క్రైబింగ్ ప్రాసెస్లో మనం మేకింగ్ కాఫీ కానీ లేకుంటే మేకింగ్ ఆరెంజ్ జ్యూస్ కానీ అక్కడ ఎగ్జామినేషన్లో టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్ ఇచ్చినటువంటి హింట్స్ని బట్టి మనకి అది దేని మీద మనం ఆ పారాగ్రాఫ్ రాస్తున్నామన్నది టైటిల్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి టైటిల్కి 1 మార్క్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అని రాయాలి, అంటే కావలసిన వస్తువులు. ఇంగ్రీడియంట్స్ నీడెడ్, ఏమేమి వస్తువులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్, అంటే ఒకదాని కింద రాయాలి. 1 2 3 4 5 మటుకు చాలు. అక్కడ మీకు ఆ ప్రొఫార్మా ఇచ్చాను, దాన్ని బట్టి మీరు ఫాలో కావాలి. ఇక నెక్స్ట్ ప్రాసెస్, అంటే చేసే విధానం. అది సింపుల్గా మనకు 5 lines ఆర్ 6 lines అనేది ఖచ్చితంగా రాయాలి మనకి, ఎందుకంటే 4 మార్క్స్ కాబట్టి ఇందులో ఖచ్చితంగా 4 lines అబౌవ్నే ఉండాలి. నెక్స్ట్ ఫస్ట్ వన్, ప్రిపేరింగ్ పొటాటో ఫ్రై. మనం పొటాటో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేస్తాము అన్నది ఇక్కడ 4 మార్క్స్కి 2020 మార్చిలో రావడం జరిగింది. దాని గురించి మనం తెలుసుకుందాం, ఎందుకంటే రిపీట్ అయినాయా మళ్ళీ మనకి ఎగ్జామినేషన్లో ఐపీఎంలో రావడం జరుగుతుంది కాబట్టి గతంలో అడిగినటువంటి పాత మోడల్ పేపర్స్ అన్ని దగ్గర ఉంచి చేయడం జరుగుతుంది. రెసిపీ ఫర్ పొటాటో ఫ్రైకి కావాల్సినటువంటి అన్ని ఐటమ్స్ ఏంటో తెలుసుకుందాం. ప్రిపరేషన్ టైం 5 minutes, ఇది మ్యాక్సిమంగా 5 నిమిషాలు పడుతుంది. కుకింగ్ టైం 20 నిమిషాలు. సర్వ్ అంటే ఇద్దరికి. ఇంగ్రీడియంట్స్ అంటే కావలసిన వస్తువులు. ఫస్ట్ వన్, పొటాటోస్ 2 large, వాష్, పీలెడ్ అండ్ క్యూబ్డ్, అంటే 2 పెద్ద పొటాటోస్ తీసుకోవాలి. వాష్ అంటే కడగాలి వాటిని, పీలెడ్ అంటే పైన ఉన్నటువంటి
వాటికి తోలుని తీయాలి. అండ్ క్యూబ్డ్ అంటే చిన్న చిన్న ముక్కలుగా మనం తరుక్కోవాలి. నెక్స్ట్ వన్ టర్మరిక్ పౌడర్ హాఫ్ స్పూన్, అంటే చిన్న చెంచాలో సగం మనకి పసుపు అన్నది అవసరం. నెక్స్ట్ టేబుల్ స్పూన్, టీఎస్పీ అంటే టేబుల్ స్పూన్. చిల్లీ పౌడర్ అంటే కారం 1 టేబుల్ స్పూన్. అండ్ సాల్ట్ టు టేస్ట్, రుచికి తగినంత ఉప్పు అవసరం. నెక్స్ట్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్, మనకి వంట నూనె అవసరం 2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ వన్ మెథడ్ అంటే చేసే విధానము లేదా పద్ధతి. హీట్ ఆయిల్ ఇన్ ఏ హెవీ బాటమ్డ్ వెజల్, మనం స్టవ్ వెలిగించిన తర్వాత హీట్ ఆయిల్ ఇన్ ఏ హెవీ బాటమ్డ్ వెజిల్. వెజిల్ అంటే ఇక్కడ ఒక గిన్నెని మనం ఉంచాలి, అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి అని. నెక్స్ట్ వన్ యాడ్ ద డైస్డ్ పొటాటోస్ అండ్ కుక్డ్ ఆన్ మీడియం ఫ్లేమ్ ఫర్ 4 to 5 minutes, tossing the cubed potatoes frequently. యాడెడ్ డైస్డ్ అంటే కోయబడినటువంటి ఆలుగడ్డ ముక్కలను మన యొక్క పాత్రలో వేసుకొని ఫ్లేమ్డ్ మీడియం అంటే సన్నని మంటని మనం వెలిగించుకున్న తర్వాత, ఎక్కువ మంట కాకుండా తక్కువ మంటతో తక్కువతో మనం వేడి చేసుకున్న తర్వాత 4 to 5 minutes 4 లేదా 5 నిమిషాలు అట్లా వేడితో మనం చూస్తూ ఉండాలి. టాసింగ్ ద క్యూబ్డ్ పొటాటోస్, టాసింగ్ అంటే తిప్పడం, ఆ పొటాటోస్ని మనం ఫ్రీక్వెంట్గా మనం గంటతో తిప్పుతూ ఉండాలి అన్నట్టు. నెక్స్ట్ వన్ రెడ్యూస్ ఫ్లేమ్ అంటే మంటను తగ్గించుకోవాలి. యాడ్ టర్మరిక్ పౌడర్, కొంత టర్మరిక్ పౌడర్ని మనం యాడ్ చేసుకోవాలి. మిక్స్ అంటే మళ్ళీ మరొకసారి తిప్పాలి. ప్లేస్ లిడ్ అండ్ కుక్ ఆన్ ద లో ఫ్లేమ్ ఫర్ 10 minutes, వాటి మీద మూత ఉంచి ఒక 10 నిమిషాలు ఉంచాలి తక్కువ ఫ్లేమ్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ రిమూవ్ లిడ్, మూత తీసి యాడ్ సాల్ట్, తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలౌ ద పొటాటోస్ టు రీచ్ ఎ నైస్ బ్రౌన్ షేడ్, ఆ ఆలుగడ్డ ముక్కలు బ్రౌన్ షేడ్ వచ్చేంత మట్టికి మనం వాటిని చూస్తూ ఉండాలి. ఇట్ మే టేక్ అనదర్ 5 or 6 minutes, ఇది 5-6 నిమిషాల్లో పూర్తవుతుంది. నెక్స్ట్ వన్ యాడ్ చిల్లీ పౌడర్ అండ్ మిక్స్ వెల్, తర్వాత కొంచెం కారం పొడిని మనం యాడ్ చేసుకోవాలి. ద పొటాటో ఫ్రై ఈజ్ రెడీ, ఫైనల్గా పొటాటో ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఇది మనకి పొటాటో ఫ్రై 4 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. చాలా ఈజీ వే. ఇందులో మెథడ్, తర్వాత ఇంగ్రీడియంట్స్, ఈ 2 సైడ్ హెడింగ్స్తో రాసినట్లయితే మనకి 4 మార్కులు ఈజీగా మనం గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ మనకి ఇక్కడ సెకండ్ వన్ సెండింగ్ ఏ లెటర్ బై రిజిస్టర్ పోస్ట్. మనం రిజిస్టర్ పోస్ట్ చేసేటప్పుడు దాన్ని ఎలా పంపించాలి అనేది మనకి ఎగ్జామినేషన్లో 4 మార్క్స్ రావడం జరుగుతుంది. కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అందరు ఖచ్చితంగా, ఎందుకంటే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. రిజిస్టర్ పోస్ట్ ఈజ్ ఏ సేఫ్ వే ఆఫ్ సెండింగ్ ఇంపార్టెంట్ లెటర్స్ అండ్ డాక్యుమెంట్. రిజిస్టర్ పోస్ట్ ద్వారానే సేఫ్ అయిన మార్గము, మన యొక్క సర్టిఫికెట్లు వేరే వాళ్ళకి పంపించాలి అన్నా, మన లెటర్స్ వారికి చేరాలన్నా ఖచ్చితమైన మంచి మార్గం ఏంటి అంటే పోస్టల్ ద్వారా రిజిస్టర్ పోస్ట్. ద లెటర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ an envelope and on the words by రిజిస్టర్ పోస్ట్. దాని మీద ఖచ్చితంగా ఏమని రాస్తుంది అంటే బై రిజిస్టర్ పోస్ట్ అనేది ఆ ఎన్వలప్, అంటే ఎన్వలప్ మీన్స్ ఇక్కడ కవర్, ఆ కవర్ మీద బై రిజిస్టర్ పోస్ట్ అని ప్రింటెడ్ లెటర్స్తో ఉంటుంది. లేదా ఒక లేని పక్షంలో ఆ ఎన్వలప్ కవర్ మీద మనమైనా పెన్తో అని బై రిజిస్టర్ పోస్ట్ అని రాయాలి, ఆర్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద టాప్. నెక్స్ట్ వన్ ద అడ్రస్ ఆఫ్ బోత్ ద రిసిప్టెంట్ యాజ్ వెల్ యాజ్ ద సెండర్ మస్ట్ బి రిటన్. అడ్రస్ అనేది మనం రాస్తాము, ఎవరికైతే చేరాలో వాళ్ళని టు అడ్రస్ అంటాము, ఎవరైతే పంపిస్తున్న వాళ్ళని సెండర్స్ అంటాం. ఆ సెండర్ యొక్క అడ్రస్ కూడా మనం కింది భాగంలో ఫ్రమ్ అని మన పేరు, మన యొక్క సెల్ నెంబరు, మన ఊరు కూడా రాయాల్సిన జరుగుతుంది. ఎందుకంటే అది ఒకవేళ రిజెక్ట్ అయినా కానీ మనకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అన్నట్టు, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అండ్ రిజిస్టర్ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ వన్ ద కవర్ ఈజ్ దెన్ టేకెన్ టు ద పోస్ట్ ఆఫీస్. ఇది కేవలం పోస్ట్ ఆఫీసులోనే ఈ రిజిస్టర్ పోస్ట్కి సంబంధించినటువంటి కవర్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్ షుడ్ బి హ్యాండెడ్ ఓవర్ టు ది క్లర్క్. ఇది మళ్ళీ మనం కూడా అక్కడ ఎక్కడైతే కొనుగోలు చేసినామో అక్కడే ఇది క్లర్క్ హ్యాండెడ్ ఓవర్, హ్యాండ్ చేతి ద్వారా అతనికి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. క్లర్క్ ఎట్ ద రిజిస్ట్రేషన్ కౌంటర్, ఆ రిజిస్ట్రేషన్ కౌంటర్లోనే మనం అది ఆ సర్టిఫికెట్స్ కానీ దానికి సంబంధించిన లెటర్స్ కానీ ఆ కవర్లో పెట్టి ఎన్వలప్లో పెట్టేసి మనం అది ఆ రిజిస్టర్లో ఉన్నటువంటి ఆ డెస్క్లో ఉన్నటువంటి కవర్ క్లర్క్కి ఇవ్వాలి. ద క్లర్క్ వెయిట్ ఇట్ అండ్ ఇన్ఫార్మ్ హస్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ ద స్టాంప్. వెంటనే దాని తూకం చూసి ఆ క్లర్క్ మనకి ఎంత వాల్యూ ఉన్నటువంటి స్టాంప్స్ దానికి అవసరమవుతుందో చెప్పడం జరుగుతుంది.
అబౌట్ ద వాల్యూ ఆఫ్ స్టాంప్స్ దట్ షుడ్ బి అఫెక్స్డ్ ఆన్ ద కవర్. అఫెక్స్ అంటే అతికించడం, మనకి ఎంత స్టాంప్స్ ఆ కవర్ వెయిట్ని బట్టి ఎన్ని స్టాంప్స్ అవసరం అయితే ఆ క్లర్క్ చెప్పడం జరుగుతుంది. ఆ క్లర్క్ చెప్పినన్ని స్టాంప్స్ మనం అక్కడే కొనుగోలు చేసి వాటికి పేస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ద మినిమం ఛార్జెస్ ఆర్ ₹25. కనీసం ₹25 ఇక్కడ ఛార్జ్ అనేది పడుతుంది రిజిస్టర్ పోస్ట్. నెక్స్ట్ వన్, ద స్టాంప్ షుడ్ బి బాట్ అండ్ అఫెక్స్డ్ అకార్డింగ్లీ అండ్ వన్స్ అగైన్. ఆ కార్డులు ఇచ్చినటువంటి ఆ కవర్ మీద స్టాంప్స్ మనం ఖచ్చితమైన ప్రాపర్గా మనం చెక్ చేసామా లేదా అనేది మరొకసారి చెక్ చేసుకోవాలి. ద కవర్ ఈజ్ హ్యాండెడ్ టు ది రిజిస్ట్రేషన్ క్లర్క్. ఫైనల్గా మనకు ఉన్నటువంటి ఆ లెటరు లేదా ఎన్వలప్ని అది అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ క్లర్క్కే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఏ రిసిప్టెంట్ ఈజ్ గివెన్ బై ది క్లర్క్ అండ్ ది should kept safely till we come to know that the letter has reached the recipient. A recipient is given by the clerk. ఎవరైతే రిసిప్టెంట్ అంటే పంపించే వాళ్ళు ఉన్నారో అతనికి క్లర్క్ కి ఖచ్చితంగా మనం ఆ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. should kept safely till we come to the know that the letter has reached the recipient. రిసిప్టెంట్ కి అది చేరుతుంది. మేకింగ్ ఆరెంజ్ జ్యూస్ 4 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. దిస్ టాపిక్ ఈజ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్లో ఫేర్ చేసుకోండి. ఎవరికైతే మెటీరియల్ లేదో కంపల్సరీ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్లో ఫేర్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలి. మేకింగ్ ఆరెంజ్ జ్యూస్ ఇంగ్రీడియంట్స్: ఆరెంజెస్, ఏ స్క్వీజర్, షుగర్, ఫిల్టర్, స్పూన్ అండ్ గ్లాసెస్. అంటే మనకు కావాల్సినటువంటి వస్తువులు. ఆరెంజ్ జ్యూస్ కావాల్సింది మెయిన్గా ఆరెంజ్ కాయలు కావాలి. స్క్వీజర్ అంటే మిషన్ మీద పెట్టేసి మనకి తిప్పడానికి ఒక రకమైన ప్లాస్టిక్ ఉన్నటువంటి వస్తువు ఉంటుంది. షుగర్ అంటే తెలుసు, చక్కెర అవసరము. ఫిల్టర్ దాన్ని ఫిల్టర్ చేయడానికి ఉన్నటువంటి వడపోత పద్ధతి. అండ్ స్పూన్ అంటే మనకు కావాల్సిన స్పూన్స్. అండ్ గ్లాసెస్ అంటే 2 గ్లాసెస్ అవసరం. నెక్స్ట్ దీంట్లో ఉన్నట్టు మెథడ్. ఇది మీరు మెథడ్ అని రాసుకోవాలి. ఇక్కడ మీరు రాయలే కానీ మీరు మెథడ్ అని రాస్తే టాపిక్ అక్కడ ఈజీగా ఉంటుంది. మార్క్స్ కూడా ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెథడ్కి వచ్చేసరికి మేకింగ్ అన్ ఆరెంజ్ జ్యూస్ ఈజ్ అన్ ఈజీ జాబ్ అండ్ ఇన్వాల్వ్స్ ఏ సిరీస్ ఆఫ్ సింపుల్ స్టెప్స్. చాలా సింపుల్ స్టెప్స్ ఇది మేకింగ్ ఆరెంజ్ జ్యూస్ తయారు చేయడం. మేకింగ్ ఆరెంజ్ జ్యూస్ ఈజ్ అన్ ఈజీ జాబ్. జాబ్ అంటే ఇక్కడ పని, మనం చాలా ఈజీగా ఇది చేసేటువంటి పని. ఇన్వాల్వ్స్ సిరీస్ ఏ సింపుల్ స్టెప్స్, చాలా ఈజీ వేలో సింపుల్గా తయారు చేయవచ్చు అన్నట్టు. ఫస్ట్ అంటే మొదటిగా టేక్ 5 or 6 ఆరెంజెస్. మొదటిగా 5 లేదా 6 ఆరెంజెస్ తీసుకోవాలి. షుగర్ 2 glasses, a teaspoon and a filter. First, squeeze tightly or roll the oranges firmly with the palm of your hand across the counter or table to the open up. మనకి కోయబడ్డటువంటి ఆరెంజెస్ని 2గా ముక్కలు మనం తీసుకొని వాటిని స్క్వీజర్ మీద టైట్గా మనకున్నటువంటి రోల్ ద ఆరెంజెస్ ఫ్రెమ్లీ విత్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ హ్యాండ్. అంటే మన చేతిలో తీసుకొని అక్రాస్ ద కౌంటర్, ఆ ఇచ్చినటువంటి ఆ బాక్స్, ఆ బౌల్కి వ్యతిరేక దిశలో మనం రసం కింది బౌల్లోకి వచ్చేటట్టు చేయాలి. దెన్ స్లైస్ ద ఆరెంజెస్ ఇన్ హాఫ్, రిమూవ్ ద సీడ్స్. అందులో ఉన్నటువంటి విత్తనాలు ఏమైనా ఉంటే తీసేసేయాలి. నౌ ద గ్రిప్ ద వన్ ఆఫ్ ద ఆరెంజెస్ హాల్స్ టైట్లీ అండ్ స్క్వీజ్ ఇట్ బై హ్యాండ్. మనకు ఉన్నటువంటి ఆ స్క్వీజ్ని తీసుకొని మనకి ఆ ఆరెంజ్ ముక్కలని మనం వాటిపైన ఉంచేసి యూజింగ్ పామ్ జ్యూసర్ టు కాక్స్ ఆల్ ది జ్యూస్ అవుట్. అక్కడ కింది పాత్రలో జ్యూస్ వస్తుంది. దెన్ స్క్రాప్ ద ఆరెంజ్ విత్ ఏ స్పూన్ అండ్ యాడెడ్ ద పల్ప్ డైరెక్ట్లీ టు ద జ్యూస్. ఇఫ్ యూ యూజ్ ఏ హ్యాండ్ జ్యూసర్, ఇఫ్ యూ ప్రిఫర్ క్లియర్ జ్యూస్, pour the juice through a strainer before drinking. మనకు కావాల్సినటువంటి ఆ స్ట్రైనర్లో అంటే ఒక గ్లాసెస్లో తీసుకొని దానికి మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నాడు ఫైనల్గా యాడెడ్ సమ్ పించ్ ఆఫ్ ది బ్లాక్ సాల్ట్. అంటే షుగర్ కానీ బ్లాక్ సాల్ట్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. మోర్ ఫ్లేవర్ అంటే మీకు ఎంత ఇష్టమైన రీతిలో ఆ రంగుని బట్టి మనం యాడ్ చేసుకోండి అన్నాడు. ఎంజాయ్ దిస్ కోల్డ్ గ్లాస్ ఆఫ్ ఫ్రెష్లీ స్క్వీజెస్ ఆరెంజ్ జ్యూస్. గెటింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ డ్రైవర్ లైసెన్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందుతాం. ఇది మనకి ఎందుకంటే ఇంటర్మీడియట్ పిల్లలకు ఖచ్చితంగా 2 వీలర్ వాడుతూ ఉంటారు కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ అన్నది ఎసెన్షియల్ నవ్ డేస్. దానికి సంబంధించినటువంటి టాపిక్ మనం
అనలైజ్ చేసుకుందాం. ద ఫస్ట్ థింగ్ టు డూ ఈజ్ టు రిజిస్టర్ విత్ ఏ గుడ్ డ్రైవింగ్ స్కూల్. మనం మొట్టమొదటిసారిగా ముందు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఒక డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ కావాలి. దాంట్లో ఉన్న మనం పేరుని రిజిస్టర్ చేసుకోవాలి. దెన్ దే విల్ రిక్వైర్డ్ 2 photographs and you will have to fill up ద డీటెయిల్స్ లైక్ ఏజ్. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఫామ్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఫిల్అప్ చేసుకోవాలి. అందులో ఏజ్ డీటెయిల్స్, దానికి సంబంధించినటువంటి 2 photographs అన్ని మనం సబ్మిట్ చేయాలి అక్కడ డ్రైవింగ్ స్కూల్లో. మెడికల్ సర్టిఫికేట్ ఆల్సో సబ్మిటెడ్ దేర్. అండ్ నెక్స్ట్ ఏమంటుండే ఇక్కడ, ఆఫ్టర్ దాట్ అంటే తర్వాత యు సైన్ అప్ ఫర్ ద లెసన్. మనం దానికి సంబంధించిన లెసన్స్ కూడా వాళ్ళు ఆ డ్రైవింగ్ స్కూల్లో చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ మీద మనం సైన్ చేయాలి. సైన్ అప్ అంటే సైన్ చేయాలి. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ ద లెసన్స్ విల్ డిపెండెడ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్. మనకున్న డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి, మనకున్న దాని మీద ఉన్నటువంటి ఆసక్తిని బట్టి వాళ్ళ లెసన్స్ చెప్పడం జరుగుతుంది, ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి అన్ని. తర్వాత దానికి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళడం జరుగుతుంది. ద డ్రైవింగ్ స్కూల్ విల్ అప్లై టు ద ట్రాఫిక్ పోలీస్ ఫర్ యువర్ టెస్ట్. తర్వాత దాని ట్రాఫిక్ పోలీసు మనకి దాంట్లో ఉన్నటువంటి నియమాల ప్రకారం అందులో టెస్ట్లు పెట్టడం కూడా జరుగుతుంది ఆ డ్రైవింగ్ స్కూల్. ఫస్ట్ యూ విల్ టేక్ ఏ థియరీ టెస్ట్. అందులో థియరీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ అంటే తర్వాత యూ విల్ కమ్ బ్యాక్ ఫర్ ఏ షార్ట్ టెస్ట్ విచ్ విల్ ఎగ్జామిన్ యువర్ పార్కింగ్ అండ్ రివర్సింగ్ స్కిల్స్. పార్కింగ్ ప్లేస్లో ఎలా నువ్వు వెహికల్స్ ఉంచుతావు, తర్వాత రివర్స్లో ఆ బండిని ఎలా నువ్వు నడుపుతావు అనేది ఫైనల్గా థియరీ టెస్ట్లో అడగడం జరుగుతుంది. ఫైనల్ దేర్ ఈజ్ ఏ అనదర్ టెస్ట్ ఇన్ విచ్ యూ డ్రైవ్ ద కార్ ఏ షార్ట్ డిస్టెన్స్. నువ్వు కార్ని ఎలా నడుపుతావు ఆ షార్ట్ డిస్టెన్స్లో వాళ్ళకి చూపించడం కూడా అక్కడ జరిగి ఉంటుంది. అంటే వాళ్ళని అడుగుతారు అన్నట్టు, దాని ప్రకారం మనం అక్కడ నడుచుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్, అక్కడ నువ్వు సక్సెస్ఫుల్గా చేసినట్లయితే ద ఎగ్జామినర్ విల్ టెల్ యూ ఇమ్మీడియట్లీ అండ్ యూ విల్ ఫిల్ అవుట్ 1 or 2 more forms before getting your license. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి వాళ్ళు మోర్ అంటే 1-2 సార్లు డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించినటువంటి ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి నువ్వు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మరోసారి ఇక్కడ యూ విల్ గెట్ ద పర్మనెంట్ లైసెన్స్ ఆఫ్టర్ 30 days. తర్వాత నీకు 30 రోజుల తర్వాత అంటే ఒక నెల తర్వాత నీకు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇంటికి పంపించడం జరుగుతుంది. Thank you for watching my video. Please share and subscribe. Thank you.